జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు 18 ఏళ్ళు మైనర్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మైనర్కి మరి ఎల్ఎల్ఆర్ ఎలా ఇచ్చారు? అంటే పరారీ కోసమే పుట్టారా? ఒకడా ఇద్దరా డజన్లు డజన్లు ఎంతమంది పరారవుతారు? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నాయకులు లేకపోతే ఈ కొడుకులు ఈ తండ్రులు వీళ్ళ కళ్ళకి కమ్మిన పొరలు, ఒకటి డబ్బు పొర, రెండవది అధికార పొర. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. వైఎస్ఆర్సీపీలో ముఖ్యంగా 3 కుటుంబాల గురించి ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు కావచ్చు, మీలాంటి రాజకీయ సామాజిక విశ్లేషకులు కావచ్చు, చర్చనీయాంశమైంది, చర్చించుకుంటూ ఉన్నారు సర్వత్రా కూడా. ఆ ముగ్గురు ఎవరు అని అంటే సీదిరి అప్పలరాజు, ఆయన కుమారుడు ఆరవ్, అలాగే మరొక వ్యక్తి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన కుమారుడు నాని చిరంజీవి, అంటే ఆయన పేరు చిరంజీవి అలియాస్ నాని. అలాగే మరొక ప్రముఖమైన వ్యక్తి పేర్ని నాని, ఆయన కుమారుడు. ఈ విధంగా ఈ 3 కుటుంబాల మధ్య తండ్రులు ఏ విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది, వాళ్ళ వ్యక్తిత్వం ఉంది, అలాగే కుమారులు ఏం చేశారనేది ప్రస్తుతం అంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. అయితే పేర్ని నాని వచ్చేసి ఆయన కుమారుడు కలిసి నకిలీ ఇళ్ల పట్టాలు పంచారు. దానికి సంబంధించి కోర్టు సీరియస్ అయింది. 4 వారాల్లో వాళ్ళ మీద ఈ నకిలీ ఇళ్ల పట్టాలు పంచినందుకు చర్యలు తీసుకోండి అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఈ ఆరవ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశారు సార్. ఒక అమాయకుడిని, గొర్రెల కాపరిని, దానయ్యని బైక్తో గుద్ది యాక్సిడెంటల్గా చంపాడు. ఆయన చనిపోయాడు. ఆయన్ని 3 రోజుల క్రితమే అరెస్ట్ చేశారు. ఆయన తండ్రిని తాజాగా అరెస్ట్ చేశారు, సీదిరి అప్పలరాజుని. అలాగే వీళ్ళైతే తమ్మినేని సీతారాం, ఆయన కుమారుడు, ఆయన భార్య వాళ్ళు పరారైపోయారు. ఇంతవరకు పోలీసులు వాళ్ళని పట్టుకోలేదు. హైదరాబాద్లో ఉన్నట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి మనకి. అసలు ఈ వైసీపీ నేతల పనితీరేంటి, వాళ్ళ పిల్లలు, ముఖ్యంగా వాళ్ళ కుమారుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉందనేది ప్రజలంతా చర్చించుకుంటా ఉన్నారు. దీనిపై మీరేం చెప్తారు? ఈ 3 కుటుంబాలని పాయింట్అవుట్ చేశారేంటి? మిగతా వాళ్ళు అంతేగా, అందరూ అంతే సార్. ప్రజెంట్ వీళ్ళు ట్రెండింగ్లో ఉన్నారు. అంటే తండ్రి పొలంలో మేస్తే కొడుకు గట్టును మేస్తాడా? ఆ ప్రోవర్బ్ అంటే ఆవు పొలంలో మేస్తే దూడ గట్టును మేస్తుంది అనే సామెత. ఇప్పుడు తండ్రి కొడుకు ఇద్దరు పొలంలోనే మేస్తారు. అంటే డిఎన్ఏ ఏది, వాళ్ళ డిఎన్ఏలోనే క్రైమ్ ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. మరి రాజశేఖర రెడ్డి క్విడ్ ప్రోకో 1.0, జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకో 0.2. అంటే ఇప్పుడు ఆ తానులో గుడ్డే కదా. ఇప్పుడు తమ్మినేని తానులో గుడ్డేగా, ఇప్పుడు చిరంజీవి నాగన్నా, లేకపోతే పేర్ని తానులో గుడ్డేగా కిట్టు అయినా, లేకపోతే సీదిరి తానులో గుడ్డే కదా ఆరవ్ అయినా. ఇప్పుడు వీళ్ళ ముగ్గురినే ఎందుకు ప్రస్తావించారు? ఇంకా బోల్డ్ మంది ఉన్నారు కదా అంటోంది. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి ఏపీ లిక్కర్ కేసులో నిందితులు. ఇప్పుడు తండ్రి అరెస్ట్ అయ్యాడు, కొడుకుని దగ్గర విచారణకు పిలిచారు, కానీ అరెస్ట్ అయ్యే టైంలో మళ్ళీ అది ఎందుకు ఆగింది మోహిత్ రెడ్డి. లేకపోతే ఇంక ఇవాళ ఇంకా తాజా అంశం భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి. ఓకే, ఆయన తండ్రి కొడుకులు ఇద్దరు. ఇప్పుడు అదే 16 ఎకరాలు ఏమో కబ్జా, స్వర్ణముఖి పరివాహ ప్రాంతం, లేకపోతే ఇనాం భూములు మొత్తం స్వాధీనం చేసుకున్నట్టున్నారు. ఆ భూమి విలువే 150 కోట్లు అన్నారు. ఏది ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి, లేకపోతే భూమన అభినయ్ రెడ్డి, ఆయనేమో ఎమ్మెల్యేగా, ఈయనేమో తిరుపతి డిప్యూటీ మేయర్గా. అసలు ఏదో టీడీఆర్ బాండ్స్ కుంభకోణం. ఆ టీడీఆర్ బాండ్స్ కుంభకోణం అసలు అది 50,000 కోట్ల స్కామ్ అన్నారు. అంటే సరే, ఇప్పుడు ఈ కుటుంబమేనా? ఇంకా మిగతా కుటుంబాల గురించి మాట్లాడకపోతే వాళ్ళు బాధపడతారు. ఏది ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి. ఇప్పుడు కొడుకు జైలుకి వెళ్ళాడు, తండ్రి కొంచెం బయట ఉన్నట్టున్నాడు. ఏది జైలు పిలుస్తూ అన్నట్టుంది తండ్రిని. ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా సార్? అంటే కొడుకు లిక్కర్ మాఫియా, తండ్రి ల్యాండ్ మాఫియా. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కొడుకు లోపల, తండ్రి బయట. లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తండ్రి లోపల, కొడుకు బయట, మోహిత్ రెడ్డి. ఇప్పుడు నువ్వు అనేది ఏంటి? తండ్రి కొడుకులు ఇద్దరు జైలుకనా? ఇప్పుడు సీదిరి అప్పలరాజు పోలీసులు అరెస్ట్ చేయాలని వెతుకుతా ఉన్నారు. ఆరవ్ వర్మ, అంటే ఇప్పుడు నేను అంటుంది అదే, ఏది ఆరవ్ వర్మ అతనేంటి అసలు మామూలుగా అతనికి ఎల్ఎల్ఆర్ ఎవరిచ్చారు దానిపైన ఎంక్వైరీ చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు 18 ఏళ్ళు మైనర్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మైనర్కి మరి ఎల్ఎల్ఆర్ ఎలా ఇచ్చారు? ఆర్టీఏ ఎంక్వైరీ చేయాలి కదా, మరి అధికారులను అడగాలి. వ్యాలిడ్ పాయింట్స్. అతనికి ఏంటి అసలు డ్రైవింగ్ లైసెన్సు అతనికి వచ్చా? అతని డ్రైవింగ్ని మీరు అసలు పరీక్షించారా? అప్పుడప్పుడే ఉన్న ఇష్యూ చేశారా? ఆర్టీఏ ఆఫీస్లో మామూలుగా మనం అందరికీ లైసెన్స్ ఎలా ఇస్తారు? మనం కళ్ళ ముందు డ్రైవ్ చేయమంటారు. అవును. ఇప్పుడు బుల్లెట్ ఎలా ఇచ్చారు? ఇప్పుడు తల్లిదండ్రులు అతనికి బుల్లెట్ ఎందుకు కొనిపెట్టారు?
ఆ బండి అతను తీసుకెళ్తుంటే ఎందుకని ఆ తల్లి తండ్రి ఆపలేకపోయారు? ఇవాళ ఒక నిండు ప్రాణం బలైంది దానయ్య కుటుంబం. అవును. ఇప్పుడు అదొక్కటే కాదు, మరో కుటుంబాన్ని బలి చేశారు. ఈ కేసు వాళ్ళ మీద వేసి, ఆరవ వర్మ కేసు ఆ సిద్ధార్థ మీద వేసి ఆరో వారం మా ఫ్రెండ్ మీద సిద్ధార్థని బలి చేశారు. ఆ కుటుంబాన్ని వాళ్ళు రోడ్డుకి ఇడ్చారు. ఇటేంటిది, ఇటు యాదవుల కుటుంబం దానయ్య, అటు వాళ్ళు బ్రాహ్మణులు అంట సిద్ధార్థ. అదేమంటే మత్స్యకారుల మీద కక్ష సాధింపు అంటాడు జగన్మోహన్ రెడ్డి. బేస్లెస్ ఆరోపణలు ఆయన ఎలా చేస్తారు సార్? నాకు అర్థం కావట్లేదు. ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాసు వాళ్ళు కూడా అదే ఏంటి ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఆయన పైన కక్ష సాధిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. చాలా హాస్యాస్పదం. అసలు ప్రశ్నకి బుల్లెట్తో గుద్ది చంపడానికి ఏమన్నా తేడా ఉందా? అసలు ఏమన్నా సింక్ అవుతుందా? ప్రశ్నించడం ఏంటి? తండ్రి కొడుకెళ్ళి గుద్ది చంపటం ఏంటి? కొడుకుని తప్పించి తండ్రి ఆధారాలన్నీ ధ్వంసం చేసి ఆ నేరం ఇంకొకటి ఎత్తినేసి, ఒక తప్పుకి 10 తప్పులు. అంటే ఇక్కడ ఇప్పుడు అతను శిక్షార్హుడా కాదా? A3 జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, అసలు హోమిసైడ్ సెక్షన్ ఎందుకు పెడతారు? హోమిసైడ్ సెక్షన్ ఎలా పెడతారు? అది ఏదో పొరపాటున యాక్సిడెంటల్గా చంపితే అంటాడు. అంటే ఈయనంటూ ఒక రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం, ఈయనకంటూ ఒక పీనల్ కోడ్ JPC, జగన్ పీనల్ కోడ్. అంటే ఈయనకంటూ ఒక పోలీస్ ఆఫీసర్లు JPS, జగన్ పోలీస్ సర్వీస్. అంటే వాటికి అలవాటు పడి ఇవాళ ఈ కేసు ఏది హోమిసైడ్ కాదంటాడా జగన్మోహన్ రెడ్డి? ఆ ప్రశ్న ఎవరిని అడగాలి? సుప్రీంకోర్టుని అడుగు. ఇలాంటి కేసుల్లో హోమిసైడ్ సెక్షన్ పెట్టాల్సిందే అని చెప్పింది ఎవరు? సుప్రీంకోర్టు కాదు. అంటే జగన్ ఎవరిని క్వశ్చన్ చేస్తున్నాడు? సుప్రీంకోర్టు క్వశ్చన్ చేస్తున్నట్టే. మనకు అర్థం కాదు. దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఇప్పుడు అతను ఎవరు? బతికున్న వ్యక్తికి చనిపోయినట్టుగా సర్టిఫికెట్ ఇవ్వడం, డెత్ సర్టిఫికెట్. 4 కోట్ల రూపాయలు విలువైన స్థలం. మాజీ స్పీకర్ గారు ఏది కొడుకు పేరు మీద భార్య పేరు మీద రాయడం అసలు స్పీకర్గా తగున? ఈ కబ్జా కోర్ ఇతను ఒక చట్టసభకి అధిపతి అని చెప్పుకోవటానికి ఇవాళ చట్టసభలు సిగ్గుపడతాయో లేదో కానీ జనం సిగ్గుపడతారు. అధిపతిగా ఉన్నప్పుడు కూడా బాగా వెలగబెట్టాడు సార్ ఆయన. అస్తమానం బెల్లు కొట్టడం, ర్యాష్ లాంగ్వేజ్ మాట్లాడడం, అసలు ఏ స్పీకర్ని అలా చూడలేదు నేనైతే. నేను జ్ఞాపకం జరిగిన దగ్గర నుంచి. కోడెల శివప్రసాద్ గారు ఉన్నారు సార్, ఆయన చాలా పల్నాటి పులి అంటారు, ఫ్యాక్షన్ ఏరియా నుంచి వచ్చాడు డాక్టర్ ఆయన. కానీ ఆయన ఒక్కసారి ఆ సీట్లో కూర్చున్న తర్వాత చాలా హుందాతనంగా లిమిటెడ్గా మాట్లాడుతూ అన్ని పార్టీలని సమన్వయం చేసుకుంటూ చాలా పద్ధతిగా బిహేవ్ చేశారు. కానీ ఈయనకి పోలిస్తే ఎవరైనా ఆ సీట్లో ఉన్న ఎవరైనా సరే రాజ్యాంగబద్ధ పదవి కాబట్టి చాలా చక్కగా హుందాతనంగా వ్యవహరించేవాళ్ళు. కోడెల శివప్రసాద్ పరారయ్యాడా? 17-18 కేసులు పెట్టి కొడుకుని కూతుర్ని ఆయన్ని ఇంత వేధించిన, ఆయన పైన ఫర్నిచర్ దొంగ అనే ఆరోపణలు చేసిన పరారయ్యాడా? మరి తమ్మినేని అసలు ఈ పార్టీ పరారీ పార్టీయా? అంటే పరారీ కోసమే పుట్టారా? ఒకడా ఇద్దరా? డజన్లు ఎంతమంది పరారవుతారు? సరైన పార్టీని ఎంచుకున్నారు సార్ వాళ్ళంతా. ఏ గూటి పక్షులు ఆ గూటికి అంటారు కదా, అలాగే వైఎస్ఆర్సీపీ దానికి బ్రాండ్ అంబాసిడర్గా వాళ్ళు కనిపించి ఉంటుంది. మనం అన్ని కుటుంబాల గురించి మాట్లాడుకున్నాం, అలా ఇంకో కుటుంబం ఉంది, కారుమూరి నాగేశ్వరరావు. చాలా ట్రెండింగ్లో ఉన్న కుటుంబం అది కూడా. కారుమూరి సునీల్ ఏకంగా ఈడీకే 25 లక్షలు ఇవ్వ చూసింది. కారుమూరి సునీల్ ఎక్కడున్నాడు? కొడుకు జైల్లో ఉన్నాడా? చెంచల్గూడ జైలు. తండ్రి బయట ఉన్నాడా? అంటే తండ్రులనేమో జైలు పిలుస్తోందా? ఇప్పుడు కొడుకులు ఆల్రెడీ జైల్లో ఉండి కొడుకులే పిలుస్తున్నారా? నా తోడు మాతో కూడా రమ్మని. ఎందుకంటే ఇవాళ తోటకూర నాడే ఆ తల్లి గనక ఆ దొంగని కంట్రోల్ చేసినట్టయితే, అదేదో ఉంటుంది పాత కథ, చిన్నప్పుడు చెప్తుంటారు మనకి స్కూల్లో టీచర్లు, ఏంటి ఒక తల్లి ఒక కొడుకు, వాడు పెద్ద గజ దొంగగా మారతాడు, వాడిని తీసుకెళ్లి జైల్లో పెడతారు. అప్పుడు ఆ తల్లి పలకరీయటానికి జైలు దగ్గరకు వస్తే కొడుకు ఏం చేస్తాడు? అమ్మ నన్ను ఎందుకు అలా పెంచావు, అమ్మ ఇట్రా అని దగ్గరికి పిలుస్తాడు. దగ్గరికి పిలవంగానప్పుడు ఏంటో చెవిలో చెప్తానంటే చెవి అప్పని పెట్టుద్ది, ఆ చెవి కొరికేస్తాడు. అంటే ఏంటి, ఎందుకురా చెవి కొరికావంటే ఏమంటాడు? ఆ రోజు చిన్నప్పుడు తోటకూర దొంగతనం చేసిన రోజే నువ్వు నన్ను గనక చెప్పుంటే, కట్టడి చేసుంటే నేను ఇలా గజ దొంగ అయ్యేవాడినా, ఇలా జైలు పాలయ్యేవాడినా, ఇలా యావజ్జీవ శిక్ష పడేదా నా కొడుకు ఆవేదన. ఇప్పుడు అదేగా, ఇప్పుడు ఆరవైనా అదే కదా. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు పెంపకంలో తేడా ఉందా? ఇప్పుడు ఆ కుటుంబాల్లోనే తేడా ఉందా? తేడా ఎక్కడుంది? మళ్ళీ నువ్వు అనొచ్చు అసలు ఆ డిఎన్ఏనే తేడా అంటావు నువ్వు. అదే అనబోతున్నాను సార్. ఎందుకంటే ఇందాక మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు సార్, ప్రోవర్బ్ చెప్పారు, తండ్రి చేలో మేస్తే కొడుకు గట్టును మేస్తాడా అని. సో మరి తండ్రి డిఎన్ఏ ఆ రక్తంలో నుంచి వచ్చాడు మరి. సో అదే భావజాలం ఉంటుంది కదా. అంటే వాళ్ళు అనేది ఏంటి, వాళ్ళ వాదన ఎలా ఉంటుంది? అసలు మా పార్టీ అధ్యక్షుడే అది కదా డిఎన్ఏ.
అని సమర్థించుకునే ప్రయత్నం. ఇప్పుడు మేము ఏ పార్టీలో ఉన్నాం? జగన్మోహన్ రెడ్డి మరి తండ్రి రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈయన క్విడ్ ప్రోకో. నీకు ఇది నాకు అది. 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు, 16 నెలలు జైలు, 14 ఏళ్ళు బెయిలు. మరి పార్టీ పెట్టుకున్నాం, గెలిపించారు ప్రజలు, ముఖ్యమంత్రిని చేశారు. అంటే మళ్ళీ అటు తిరిగి నీకు లోపం అంతా చివరికి ఎవరి మీద పడుద్ది? ప్రజల మీదే. ఏది ఇప్పుడు జనమే ఇవాళ నేరస్తులుగా వాళ్ళు అంటారు. మేము ఇలా ఎందుకు ఇంత విజృంభించాం, మేము ఎందుకు ఇన్ని కబ్జాలకు పాల్పడ్డాం, మేము ఎందుకని ఈ విధంగా చీప్ లిక్కర్ చేశాం, లేకపోతే మేము ఎందుకని ఇవాళ మోటార్ సైకిల్ ఎక్కి గుద్ది చంపామంటే జనమే. జనం మమ్మల్ని గెలిపిపోతే, మా నాన్నని మంత్రులు చేయకపోతే, మా నాన్నని ముఖ్యమంత్రి చేయకపోతే మా కళ్ళు ఇంత పొరలగమ్మే కాదు కదా. ఇక్కడ ప్రజలు ఈరోజు చర్చించుకుంటున్న అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఎగ్జాంపుల్స్ మొత్తం కూడా క్రోడీకరిస్తే అర్థమయ్యేది ఏంటంటే, ఏది చేసినా సరే, ఎంత దుర్మార్గం చేసినా సరే 1000 కోట్లు వెనకేసుకోండి, చట్టం మీకు ఏం చేయలేదు, డబ్బులు పడేద్దామండి, డబ్బుతో దేన్ని కొనేద్దాం మనం అని చెప్పి అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు కానీ వాళ్ళ పిల్లలు కానీ విడిగా డబ్బుతో కళ్ళు నెత్తికెక్కి ప్రజల్ని దారుణంగా వంచి నాశనం చేయడానికి పూనుకున్నారు. సో డబ్బు సంపాదించడమే క్విట్ ప్రోకో మీరు అన్నట్టుగా, దాని ద్వారానే 1000 కోట్లు వెనకేసుకొని ఈరోజు ప్రజలను శాసిస్తూ వాళ్ళ జీవితాలని నరక కూపంలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలు అనుకుంటున్న మాట. ఇది నేను చాలా మంది అనుకుంటా ఉంటే విన్నాను, నేను చూశాను కూడా. దీనికి మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో వాళ్ళ పార్టీ మీటింగుల్లో కూడా ఇదే చెప్పాడు, ఇదే మాట్లాడతాడు ఆయన. ఏంటి, ఇప్పుడు నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి, నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, పార్టీ పెట్టాను, నన్ను గెలిపించారా లేదా, ముఖ్యమంత్రి చేశారా లేదా అనే ఆయన సందేశం వీళ్ళలో బలంగా ఎక్కిస్తుంటాడు. మీరెన్ని నేరాలు చేసినా కాపాడటానికి నేను ఉన్నా, మనకి గొడుగు ఉంది పార్టీ, ఒక 40% ఓట్ బ్యాంక్ ఉన్నారు, అది 40% 20% అది వేరే విషయం. అంటే పొరలు ఎలా కమ్మాయి కళ్ళకి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ నాయకులు, లేకపోతే ఈ కొడుకులు, ఈ తండ్రులు, వీళ్ళ కళ్ళకి కమ్మిన పొరలు. ఒకటి డబ్బు పొర, రెండవది అధికార పొర. ఏదో ఒక పొర అయితే ఎట్లాగొట్లా మరి ఆప్థమాలజిస్టు, ఆయన ఎవరు, కంటి శస్త్రచికిత్స నిపుణులు, జనం కదా, ఒక పొర అయితే తీస్తారు. క్యాటరాక్ట్ ఆపరేషన్ ఎన్ని పొరలు తీయాలి, ఎన్ని పొరలు గమ్మాయి. సర్జరీ చేయడానికి కూడా ఆస్కారం లేని పొరలు ఉన్నాయి. చేశారు మొన్న సర్జరీ, ఇంకెన్ని సర్జరీలు చేయాలి? మొన్న ఎలక్షన్ మ్యాండేట్ చూసావు కదా, 151 నుంచి 11కి తగ్గించారు. అంటే 140 పొరలు తొలగించారు. అయినా కళ్ళు మరి నేల మీదకి వచ్చినాయా? ఆ 11 పొరలు కూడా ఇప్పుడు స్వైర విహారం చేస్తూ ప్రజల్ని బెదిరించి రప్ప అని పేటరైపోతున్న పరిస్థితి. మరి అంటే ఆ 11 పొరలు కూడా మరి తొలగిస్తేనే నీకు హ్యాపీయా? అదే అని కోరుకుంటున్నాను. జనానికి హ్యాపీయా? నాకు అర్థం కాల. ఇది ఇవాళ జనమే కంటి వైద్యులు అనమాట. ఈ పొరలన్నీ, ఈ కమ్మిన పొరలన్నీ తొలగించే మంచి క్యాటరాక్ట్ ఆపరేషన్లు బాగా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సార్. నమస్తే.